వ్యూవర్స్, సాలబ్ పంజా దీని గురించి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాము. మీకు గుర్తుందో లేదో కానీ మీరు బెడ్రూమ్లో రచ్చ రచ్చే అని నేను చెప్పాను. అది ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చాను. చాలామంది నాకు కామెంట్ బాక్స్లో కాల్స్ కూడా చెప్పారు దీని గురించి డీటెయిల్ చెప్పమని. మరిన్ని డీటెయిల్స్ నేను తీసుకొచ్చాను. దీన్ని సలాం పంజా కూడా అని చెప్తారు, సాధారణంగా సలభము కూడా అని చెప్తారు. ఇది కొంచెం కాస్ట్లీ మెడిసిన్, కానీ ఏంటంటే మీకు ఎక్కడైనా దొరికిపోతుంది. ఇవి యూజువల్లీ మేము మా మెడిసిన్స్‌లో యూజ్ చేస్తాము. కానీ దీన్ని వివరంగా అంటే విడిగా మీరు యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి? చేస్తే దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఇది వాడిన తర్వాత మీకు ఏ అంటే సమస్యలు మీవి దూరమవుతాయి? మీకు ఏం అడ్వాంటేజ్ అయితది? ఎప్పుడు వాడాలి? ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాడాలనా? ప్రాబ్లమ్ కంటే ముందు వాడాలనా? అవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాము. సో, సాలబ్ పంజా ఇది ఒక పులి చేయిలాగా ఉంటుంది చూడండి. మీ ఆ పులి చేయికి ఎంత స్ట్రెంత్ వస్తదో అంత స్ట్రెంత్ మీ అంగానికి కూడా వస్తది. ఇది నేను చెప్పేది ఉట్టిగా జస్ట్ డైలాగ్ అని కాదు గానీ అలాగే ఉంటుంది. ఇది లైంగిక శక్తిని 10, 20 రెట్లు పెంచేస్తది. ఎందుకంటే ఇందులో అన్ని దాని ఇంగ్రీడియెంట్సే ఉంటాయి. మీ వీర్యాన్ని ఎక్కువ చేస్తాయి. మీ టెస్టోస్టెరోన్స్‌ని బూస్ట్ చేస్తుంది. మీ అంగం దగ్గర బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వాలనే ఏదైతే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో అవన్నీ ఉంటాయి ఇందులో. సాలబ్ పంజా ఎప్పుడైనా సరే ఈ మెడిసిను లేకపోతే ది బెస్ట్ ఎఫ్రోడిసిక్ మెడిసిన్ అంటే ఏ మంచి మెడిసిన్ కూడా కంప్లీట్ అవ్వదు. ఇంట్లో చాలా పౌష్టిక ఆహారం ఉంటుంది ఇందులో. ఇది మీకు హిమాలయన్ హెర్బ్స్ ఎక్కడ ఉంటాయి కదా, హిమాలయ అక్కడి నుంచి కూడా అక్కడ యూజువల్లీ ఉత్పత్తి అవుతుంది ఎక్కువగా. ఇప్పుడు దీంట్లో ఏముంటుందంటే సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా మీది ఎక్కువగా మంచిగా అయిపోతుంది. మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. లిబిడో మీరు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే అమ్మాయిని చూసిన తర్వాత మీకు అట్రాక్షన్ రావాలి కదా, మీరు అమ్మాయిని చూసిన తర్వాత మీకు కలవాలనే ఆసక్తి ఎప్పుడైనా మీకు అలాంటి చూస్తే మీరు ఒకవేళ లైంగిక అంటే సంభోగం చేయాలని ఒకవేళ మీకు థాట్ వస్తే మీలో ఆ డిజైర్ రావాలి. సాలబ్ పంజా మీలో డిజైర్ తీసుకొస్తుంది. అసలు ఫీలింగ్స్ లేవు సార్ నా దగ్గర అని చాలామంది చెప్తుంటారు. వాళ్లకు ఫీలింగ్స్ ఎక్కువగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్లీ స్పర్మ్ క్వాలిటీని కూడా పెరుగుతుంది. ఎందుకంటే టెస్టోస్టెరోన్ని బూస్ట్ చేస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్, ఈడీ ప్రాబ్లమ్స్ ఏ సమస్యతోని కూడా ఈడీ వస్తుంది కదా, దాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇది మీ ఫ్యాటిగ్ అంటే మీరు ఒకవేళ అలసిపోయారనుకోండి, వీక్నెస్ వచ్చేసింది, అసలు ప్రాబ్లం వస్తుంది, అసలు ఏం పని చేయాలనిపించట్లేదు, అలాంటప్పుడు కూడా మీలో ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. ఎనర్జీ బలం వస్తుంది మీకు. అలాగే మీ డైజెస్టివ్ సిస్టాన్ని బలపరుస్తుంది. మీకు జీర్ణం మంచిగా అవుతుంది, ఆకలి మంచిగా అవుతుంది, డైజెషన్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. మీ స్కిన్ అంటే మీ చర్మం కూడా చాలా షైనింగ్ అయిపోతుంది. ఇక్కడదే కాదు, అంగం దగ్గర స్కిన్ ఏదైతే ఉందో అక్కడ కూడా టోనిసిటీ మంచిగా అయిపోతుంది. అలాగే మీ బోన్స్ ఏవైతే ఉంటాయో, మీ బొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా బలం ఇస్తుంది. ఇలాంటి చాలా ఇందులో అంటే ఫంక్షన్స్ ఉన్నాయి ఏవైతే మీకు బలం వస్తాయి, మీకు మీ లైంగిక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ఇది డోసేజ్ ఎలా యూజ్ చేయాలంటే దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇది కొంచెం కాస్ట్లీ మెడిసిన్. సుమారు మీకు ఒక 1000 రూపాయలు అట్లా ఒక 10 గ్రామ్స్ 100 గ్రామ్స్ వస్తుంది మీకు అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మొత్తం పౌడర్ చేసిన తర్వాత ఒక చిటిక ఒక కప్పు పాలల్లో వేసి మీరు అది డైలీ రాత్రిపూట తాగండి. నేచురల్ మెడిసిన్స్ ఇవన్నీ మెడిసిన్స్ మనకు దొరికేవి. అంటే పౌష్టిక న్యూట్రియంట్స్ అందులో ఫిల్ అయి ఉంటాయి. ఈ సాలబ్ పంజా గురించి అయితే నేను డెఫినెట్లీ మీకు చెప్పగలుగుతాను. ఇప్పటి నుంచి కాదు, ఒక రకమైన అంటే లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. ఈ సాలబ్ పంజా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు, ఇంకా యునానీలో కూడా యూజ్ చేస్తారు ప్రతి ఒక్కరు. మెయిన్ టెస్టోస్టెరాన్ ఏదైతే ఉంటుందో కింగ్ ఆఫ్ హార్మోన్స్ అది ఇంప్రూవ్ అవుతుంది, అది అంతా చూసుకుంటుంది, అది ఇంప్రూవ్ అవుతుంది దీంతో. సో వ్యూవర్స్, ఈ సాలబ్ పంజాని మంచిగా చూడండి. క్లియర్ వైట్ మంచిగా పులి పంజలాగా ఉండాలి. ఇది చూసి మీరు తీసుకొని మీరు ట్రై చేయండి.
ఒక 1 మంత్ వాడిన తర్వాత కామెంట్ బాక్స్‌లో వేయండి. ఏదైనా ఉంటే కాల్స్ చేయండి. ఒకవేళ మీ పెళ్లి అవుతుంది, ఇప్పుడు పెళ్ళికి మీరు దగ్గరున్నారు అంటే మీరు డెఫినెట్‌లీ స్టార్ట్ చేసేయండి. చూడండి 1 వీక్‌లో, 10 వీక్స్‌లో ఎట్లా రిజల్ట్ వస్తుంది. 100% వస్తుంది. ఒక చిటిక ఎయాలి అంతే, ఎక్కువ ఎయొద్దు పాలల్లో. ఇట్లా వాడి మీ టైమింగ్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. మీ గట్టితనాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీ స్కిన్ అన్నిటిని ఇంక్రీజ్ చేసుకోండి. మన దగ్గర వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఈ సాలపంజ లాంటి చాలా మెడిసిన్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తాం మనము. ఈ హల్వా, అలాగే మనం మన దగ్గర తిలా ఉంటది. ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి. సో, నథింగ్ టు వరీ. ఫస్ట్ స్టెప్ అలా చేసుకోండి. మీరు ఇంటి దగ్గరే ఉండి నిదానంగా మంచిగా ఈ చిట్కలు వాడుతూ హెల్తీగా ఉండండి. ఒకవేళ ఏదైనా ఇబ్బందులుంటే నేనున్నాను. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్.